అదైతే నేను చేస్తాను అసలు ఉంచు మొత్తం తినేస్తుంది. మన ఛానల్ చూసి మనకి ఒక ప్రమోషన్ అనేది ఇచ్చారు మేడం. ప్రమోషన్ అని చెప్పను, ఆ సిస్టర్ అయితే నన్ను అడిగారు అనమాట, మేము హోమ్ మేడ్ పికిల్స్ చేస్తాము, కొంచెం ఏమైనా సపోర్ట్ చేయగలరా అని చెప్పి. సో నేనైతే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఇలా పికిల్స్ ఏమైనా చేస్తే కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తాము, ₹1 కూడా తీసుకోకుండా. సో ఎందుకంటే మేము మా వీడియోస్ మీరు చూస్తున్నందుకు కంపల్సరీ మిమ్మల్ని సాయంగా మిమ్మల్ని కంపల్సరీ మీ స్మాల్ బిజినెసెస్ ఏవైనా సరే మేము ఫ్రీగానే ప్రమోట్ చేస్తాము. సో అదైతే నేను అనుకుంటున్నాను. లేదు మీరు కనీసం ప్రోడక్ట్ అయినా పంపించండి, ఆ ప్రోడక్ట్ అయినా మేము రివ్యూ చేసి ఇస్తామన్నమాట. దానికి కానీ మేమేమి ₹1 కూడా తీసుకోము. సో చాలా దూరం నుండి వచ్చింది. సో పార్సల్ తిప్పుదాం. ఏంటి పికిల్స్ ఏంటి అసలు పికిల్స్? నాన్ వెజ్ పికిల్స్. అది కాదు పేరు, శ్వేత పికిల్స్. ఇప్పుడు తిండి మీద ఉన్న జాస తిండి మీద ఉండదు. అసలుకి ఇదేటో చూద్దాం, చూసి దీని టేస్ట్ ఏంటో చూద్దాం. ఇక నేను స్క్రీన్ మీద వేస్తాను వాళ్ళ పికిల్స్ అంటే ఏ పిక్చర్. నేను ఎవరికైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో కూడా నెంబరు అన్నీ ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చేయండి. అండ్ ఇంకొకటి ఖచ్చితంగా వీళ్ళైతే పంపిస్తారు. ఆన్లైన్ పేమెంట్స్ అయితే ట్రస్టెడే, ఎందుకంటే ఆ సిస్టర్ మరీ చెప్పారు ఇంట్లో చేసుకుంటున్నాం బ్రదర్, మీరు సపోర్ట్ చేయాలి, హోమ్ మేడ్ పికిల్స్ మాకు సపోర్ట్ లేదు అని చెప్పి అడిగారు కాబట్టి చేస్తున్నాం అనమాట. ఓకేనా? అసు కూడా తింటుంది, అసు కూడా తినేసి చెప్తుంది. సో ప్యాకింగ్ అయితే సూపర్ ఉంది అబ్బా. కవర్ ఇక్కడైతే పేరు ఉందన్నమాట, శ్వేత హోమ్ మేడ్ పికిల్స్ అని. నేను వీడియో కూడా నేను చూపిస్తానండి. ప్యాకింగ్ కూడా సూపర్ ఉంది, ప్యాకింగ్ కూడా సూపర్ ఉంది. సో పేరైతే ఇక్కడ నెంబర్ కూడా ఉంది 8888555591 2 నెంబర్లు ఉన్నాయి. వాట్సాప్ చేస్తే మీకు దీని డీటెయిల్స్ అయితే చెప్తారు. ఫస్ట్ నాన్ వెజ్ పికిల్స్ అని ఉన్నాయన్నమాట, ప్రీమియం క్వాలిటీ అని ఉంది. శ్వేత పికిల్స్ ప్రీమియం క్వాలిటీ అని ఉంది. ఇది ఫ్రాన్స్ది. ఇది చికెన్ బోన్లెస్ అనమాట. సో 2 పికిల్స్ అయితే మనకి టేస్ట్ చేయమని ఇచ్చారు. స్మెల్ అయితే బయటకు బాగా వస్తుంది. సో టేస్ట్ చేయమని ఇచ్చారు, చూద్దాం, చూసేసి చెప్దాము. సో ముందుగా ట్రై చేయాల్సింది చికెన్ పికిల్ అయితే ట్రై చేద్దాం. ఇప్పుడు ఫ్రాన్స్ అసు కోరిక మేరకు ఫ్రాన్ ట్రై చేద్దాం. సో ఫ్రాన్ అయితే ట్రై చేద్దాం. తెస్తాను అసలు. స్పూన్ తెచ్చావా? తెచ్చాను. స్మెల్ అయితే బాగా వస్తుంది, స్మెల్ అయితే భలే వస్తుంది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే వాట్సాప్ నెంబరు పెడతాను, అక్కడ నుండి మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి. మీరు ఫస్ట్ చిన్న ప్యాకేజ్ పెట్టేసుకోండి, మీకు నచ్చిందంటే మళ్ళీ పెద్ద ప్యాకేజ్ పెట్టేసుకుంటే. అంటే మా ఒపీనియన్ కాకుండా మీరు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. మాకు నచ్చచ్చు, మీకు నచ్చాలి కదా. సో అందుకే అనమాట. మేది మొత్తం కవర్ మొత్తం తీస్తే ఇది వైట్ది. ఎలా పడితే అలానే ఇప్పుతున్నాను నేను. చేపల ప్యాకింగ్ ఓపెన్ చేయడం అలవాటు. ఓకే, సో ఇదేంటి ఫ్రాన్. సో ఇదైతే టేస్ట్ చేసి చెప్దాము. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా యూజ్ చేయరంట. సో దాన్ని బట్టి మనం ప్రాబ్లం లేదు. మనం బయట పికిల్స్ అయితే మనకి హోమ్ మేడ్ అయితేనే బెస్ట్. బయట పికిల్స్ అయితే ఎలాంటివి పెడితే అలాంటివి కలిపేస్తారనమాట. ఏమే పట్టుకోలే బతుమా బాగా ఆయిల్ అయితే బాగా వేసారు, కవర్ పడిపోతుంది. పర్లేదు, చేయి కట్. ఓకే, స్పూన్ బాగా కలుపుతానమ్మా, నీట్గా కలుపుతానమ్మా. నేనే చేశాను ఫ్రెండ్స్. అలాగే చెప్పి ఎవరు కొండరు. అజు చేసిందంటే మీరు కొంటారా?
అసలు నీకు వచ్చేసు పికిల్స్ నేర్చుకోవచ్చు కదా. టమాటో ఇక్కడ ఏదో ఉంది అసలు లోపల కూడా అది దానికి అంటించింది అది. ఓహో ఇదిగోండి. స్మెల్ అయితే బాగా వస్తుంది, ధనియాలు అవంతా. ఇప్పుడు రైస్ తెలుసు. రైస్ నేనే ఫస్ట్ తినాలా? చాలా ఎక్కువ వేసుకున్నట్టున్నా. నీకు వేస్తాను ఎక్కువ, తర్వాత గుంజుకున్నాను టేస్ట్కి. అయితే ఇప్పుడు ప్రాన్ పికిల్ టేస్ట్ చేస్తుంది అసలు టేస్ట్ చేసిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను. ఎలా ఉంది అసలు? నిజం చెప్పు. నిజంగా బాగుందా? మనం ప్రాన్స్ ఫ్రై చేసుకున్నాం చూడు, ఆ టైప్లో సూపర్ ఉంది. మొత్తం తినేవచ్చు. ప్రాన్ కర్రీ కూడా అవసరం లేదు. అయితే నేను టేస్ట్ చేస్తాను ఉంచు. మొత్తం తినేస్తుంది. అయ్యా కారం అది ఏమి బాగా ఎక్కువేం లేదు, సూపర్గా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. నేను టేస్ట్ చేస్తాను, తినేస్తుంది లేదు మొత్తం. ఇప్పుడు ప్రాన్ పికిల్ టేస్ట్ చేద్దాం. రైస్ ఏంటో సెన్సార్గా ఉంది, వేడివేడిగా తింటే బాగుంటుంది. కానీ సూపర్ ఉంది, కర్రీలా ఉంది. ఇంకోటి ఏం చెప్పినా అంటే లైఫ్లో ఫస్ట్ టైం ఈ పచ్చళ్ళు తింటున్నాం. ఎందుకంటే ఎప్పుడు మేము పచ్చళ్ళు తినలేదు అనమాట. అంటే తినలేదు అంటే తినలేదు, తిన్నాం కానీ నాన్ వెజ్ పికిల్స్ ఎప్పుడు తినలేదు. బాగుంది, సూపర్ ఉంది, కర్రీలా ఉంది కదా. పీసెస్ అయితే కొంచెం హార్డ్గా ఉన్నాయి, బట్ అలానే ఉంటుంది ఏంటనేది మీరు కామెంట్ చేయండి. సాఫ్ట్గా ఉంటాయా ఉండాలి కదా, అంటే నూనెలో డీప్ ఫ్రై చేస్తారు కదా. బాగా నచ్చింది. నచ్చిందా? నాకు బాగుంది కానీ అది ఫస్ట్ టైం తిన్నాం కదా. పీసెస్ కొంచెం గట్టిగా ఉన్నాయి, దానికోసం నేను ఆలోచిస్తున్నాను. బాగుంది, ఎక్సలెంట్. నా టేస్ట్ అయితే మీరు పక్కన పెట్టద్దు, చాలా అంటే చాలా బాగుంది. కారం కూడా లేదు. ఇప్పుడు చికెన్ పికిల్ ట్రై చేద్దాం. బోనా? చికెన్ బోన్లెస్. బోన్లెస్. వావ్. రైస్ అయిపోతుంది. రైస్ తెచ్చుకున్న బాగుంది. రైస్ అయిపోయింది, ఈవినింగ్ సెక్షన్ చేస్తున్నాము. రైస్ అయిపోయింది ఇంట్లో. అండ్ వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. కానీ టేస్ట్ అయితే బాగుంది. కొన్ని పచ్చళ్ళు కారమే ఒట్టి కలిపేస్తారు కదా, ఇదైతే అలాగేం లేదు. ఇక్కడ పట్టుకో చెప్తాను, ఇక్కడ పట్టుకో. రైస్ పక్కన పెడతాను, ఇక్కడ పట్టుకో అన్నాను. వీళ్ళ దగ్గర మొత్తం 3 or 4 పికిల్స్ ఉంటాయి. మటన్ అండ్ చికెన్, ఇంకేంటి ఫ్రాన్స్. చికెన్ అయితే బోన్లెస్ ఉంటుంది. సో అదనమాట. ఇప్పుడైతే చికెన్ బోన్లెస్ అయితే ట్రై చేద్దాం. అసలు ఒక్క ముక్క వేసాను, నేను ఒక ముక్క వేసుకుంటాను. తర్వాత వేసుకుందాం. అయితే బబ్బా పెద్ద ముక్కలు 2-3 వేసుకున్నాను. అసలు సన్నగా ఉంది కాబట్టి ఒక ముక్క, మనం లావుగా ఉన్నాం కాబట్టి 2. స్మెల్ అయితే సూపర్గా ఉంది. వేడి అన్నంతో అయితే ఎక్సలెంట్ ఉంటుంది. నాకు నోరు ఊరిపోతుంది చికెన్ పిక్కలు ఎప్పుడు తింటానా అని. నిల్వ ఉండాలి కాబట్టి ఇలా చేస్తారు. కారం అంటే అంత బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది, కానీ పీసెస్ కొంచెం హార్డ్గా ఉన్నాయి. అది అలా హార్డ్గా ఉండాలా లేదో నాకు ఐడియా లేదు, బట్ మీరైతే చెప్పండి. మరీ అంత హార్డ్ ఏం కాదు, పర్లేదు యావరేజ్గా. అండ్ పీసెస్ నిల్వ ఉండాలి కాబట్టి కంపల్సరీ హార్డ్ ఉండాలని మేము అనుకుంటున్నాము. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఆ తర్వాత మేము వేరేది చెప్పినా సరే ఆ తర్వాత మీరు ఆర్డర్ చేసుకున్నాక పీసెస్ చాలా హార్డ్గా ఉన్నాయని చెప్పి మీరు అనకూడదని చెప్పి ముందే చెప్తున్నాము. నువ్వు తింటావు ఈరోజు? నేను టేస్ట్ చేయొద్దా? ఇదెవడు తింటాడు? తిను, కడుపు మండిపోద్ది కదా నాకు. బాగుందా? బాగుంది, హార్డ్ ఏం కాదు, బాగుంది. డీప్ ఫ్రై చేశారు అంతా, దానివల్ల ఏమో కానీ సాఫ్ట్గానే ఉంది. తింటే సాఫ్ట్గానే ఉంది. మీద చూడడానికైతే హార్డ్గా ఉంది, కానీ తింటుంటే నోట్లో కరిగిపోతుంది. అవునా కదా?
మీకు ఎవరికైనా స్మాల్ బిజినెసెస్ ఉంటే మాకైతే కాంటాక్ట్ అవ్వండి, మేము ఖచ్చితంగా ఫ్రీగానే ప్రమోట్ చేస్తాము. అలానే యూట్యూబ్ ఛానల్స్ అవైతే కాదు, కానీ ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవైనా సరే ప్రమోట్ చేస్తాము. మేము టేస్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ మీకు కూడా ప్రమోషన్ జరిగినట్టు ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఈ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా నచ్చితే మీరు ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి, నచ్చితే ఇంకా కంటిన్యూగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మీరు కొంచెం ప్యాకేజ్ తీసుకోండి, ఇంకా నచ్చిందంటే ఇంకా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ శ్వేత పికిల్స్. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను తినే బట్టే మీకు అర్థమైపోతుంది బాగుందో బాగలేదు అంతే. అది కూరలాగా ఉన్నాం తిని వచ్చొట్టుగానే. ప్రాన్ సూపర్ ఉంది కదా, రెండు టేస్ట్ అయితే బాగున్నాయి. చికెన్ది అండ్ మనం ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం కదా నాన్ వెజ్. ఒకసారి హైదరాబాద్లో కొన్నాం చికెన్ పిక్లు, జల్లీసాం అలానే గుర్తుంది. అది బాటిల్ అస్సలు బాగాలేదు. ఇదైతే సూపర్ ఉంది, హోమ్ మేడ్ కాబట్టి ఎటువంటి కారం కానీ ఏం లేదు. ఇంతే రైస్ తెచ్చా మొత్తం కథం అయిపోయింది. నేనే ఎక్కువ తిన్నాను, అసలు పాపం ఏం తినలేదు. సో అదనమాట ఈ వీడియోలో శ్వేత పికిల్స్ని అయితే ప్రమోట్ చేయడం జరిగింది. మాకైతే నచ్చింది, మీకు నచ్చితే కంపల్సరీ మీరైతే ఆర్డర్ పెట్టుకోండి. సో టేస్ట్ అయితే ఒకసారి అయితే చూడండి, టేస్ట్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. మీరు ఎలానే చిన్న ప్యాకేజ్ ఫస్ట్ పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది, ఇంకా బిఫోర్ పెద్ద ప్యాకింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో అదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.